ప్రసన్న కుమార్ రెడ్డి తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటూ ఉన్నారు సార్. ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేది. అసలు వ్యక్తిగత విమర్శలే అభ్యంతరకరం అంటే అందులో అసభ్యంగా అందులో ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం అనేది ఇంకా దుర్మార్గం. అనుమానం లేకుండా జుగుప్సాకరమైన వ్యాఖ్యలే. దానికి జనం కేరింతలు కొట్టడం ఇంకా బాధ అనిపిస్తుంది. అంటే ప్రజల కన్జంప్షన్ కూడా ఎలా ఉంది అంటే నాయకులు ఎందుకు ఇలా తయారయ్యారు అంటే ప్రజలు కూడా దాన్ని వెగటుగా భావించారు. ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళకి వినాలి అంటేనే అసహ్యం వేస్తుంది, కానీ వారికి అసహ్యం అయ్యాక ఆనందం వేస్తుంది. అంటే ఏ రకమైన కల్చర్ను పెంచి పోషించారు అనేది వాళ్ళ అర్థమవుతుంది. సో ఈ అసహనము వ్యక్తిగతంగా విమర్శించాల్సి విధానాల పరంగా విమర్శించవచ్చు, ఆ వ్యక్తి ఏదైనా అవినీతికి పాల్పడితే తాను విమర్శించవచ్చు, కానీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి అబద్ధాలని ఇష్టం వచ్చినట్టుగా నేను చెప్తాను, ఈవెన్ నిజాలైనా చెప్పకూడదు, అలాంటి అబద్ధాలను కూడా చెప్తాము అంటే అర్థం లేని పని కదా. అది ఇప్పుడు దానిపైన నిజమా అబద్ధమా చర్చించడం అంతకన్నా మూర్ఖత్వం అవుతుంది. సో ఇదేమి ఇప్పుడు ఇక్కడే కాదు, ఇప్పుడు మీకు సాక్షి టీవీలో కృష్ణరాజు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సో అమరావతి వేష్యలు ఎక్కువగా ఉన్నారు అని. అంతకుముందు మీకు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు